తప్పిపోయిన బాలికను కొద్ది గంటల వ్యవధిలో రేపల్లె పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. రేపల్లెపట్నం 24వ వార్డుకు చెందిన ఆవులమంద శ్రీరాములమ్మ సుబ్బారావు దంపతులకు 11 ఏళ్ల కుమార్తె కరుణ ఉంది. ఆమెను 15 రోజుల క్రితం రేపల్లెలోని ఆంధ్రరత్న స్కూల్లో చేర్చారు. ఇక స్కూల్ టీచర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలిక స్కూల్ నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. ఇక దీంతో తల్లిదండ్రులు రేపల్లెపట్నం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. కేసుపై దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా తప్పిపోయిన కొద్ది గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చారు. నేను రేపల్లె డిఎస్పీ చేస్తున్నాను. ఈ ఆవులమంద కరుణ అని 11 సంవత్సరాల అమ్మాయి స్కూల్ నుంచి వస్తూ కనిపించకుండా వెళ్ళిందని చెప్పేసి వాళ్ళ తల్లి అయినటువంటి ఆవులమంద రాములమ్మ ఆందోళనకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ అంతా కేసు కట్టి దాని మీద విచారణ చేశారు. ఇందులో ఏంటంటే మైనర్ గార్డులు మిస్ అవ్వడం వల్ల మా ఎస్పీ గారు తుషార్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ అమ్మాయిని ఎట్లయినా పట్టుకోవాలని చెప్పేసి అన్నారు. దానిలో భాగంగా టీమ్స్ పెట్టి మన రేపల్లె టౌన్ సిఐ మల్లికార్జును వాళ్ళ సిబ్బంది అంతా కలిసి ఈ అమ్మాయి గురించి చాలా సిన్సియర్గా ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. సీసీ కెమెరాలు కానీ తర్వాత స్కూల్ దగ్గర నుంచి అంతా ఎంక్వైరీ చేసుకుని వస్తే రాత్రి 8 గంటలప్పుడు ఈ అమ్మాయి ఒక టెంపుల్ దగ్గర కూర్చొని ఉంది. అది వాళ్ళ సిబ్బందిని పట్టుకొచ్చి ఏంటమ్మా ప్రాబ్లం అని చెప్పేసి అడిగితే స్కూల్కి వెళ్ళే ప్రాసెస్లో ఈ అమ్మాయి ముందు అవనగట్ల జరిగేది. అక్కడ హాస్టల్లో ఇష్టంగా తల్లిదండ్రులు మన